ఆదినారాయణ రెడ్డి సదుద్దేశంతోనే చెప్పాడని నేను అనుకుంటున్నా. కమ్మగా ఉందంటే పరిపాలన బాగుందని కూడా అనుకోవచ్చు. అనుకోవటం కాదు. అదే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక ఇంతకంటే కమ్మగా ఉండటం కుదరదు ప్రభుత్వ పాలనలో బేసికల్‌గా. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు రౌండ్ ది క్లాక్ కష్టపడుతున్నారు కదా! అది మనం అందరం చూస్తున్నాం. యెస్, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ టు ది స్టేట్. కార్యకర్తలు లేకపోతే ఓటేసిన వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిన లైన్స్‌లో పరిపాలన సాగటం లేదనే విమర్శ ఉన్నప్పటికి కూడా హి ఈజ్ ట్రైయింగ్ టు డూ సమ్ గుడ్ టు ది స్టేట్. అది ఎవరు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారన్నది పక్కన పెడితే, నా వరకు నాకు కమ్మగానే కనపడుతుంది. నేను ఆ మాట అంటే క్యాస్ట్ ఈక్వేషన్‌లో అన్నానేమో అనుకునే అవకాశం కూడా ఉంది కదా! అయితే ఆయన ద్వందార్థాలు వచ్చేటట్టుగానే మాట్లాడారు. అంటే కమ్మవారే అంతా డిసైడ్ చేస్తున్నారు పరిపాలన అంతా. మాకేమీ భాగం రావట్లేదు. మేము రెడ్లమి అనే ఇంటర్నల్ భావంతోనే ఆయన మాట్లాడుంటారు.